మణికంఠుని తీసుకొని రాజశేఖర్ రాజ్యానికి వచ్చాడు. రాజశేఖర్ చేతిలోని పసివాడిని చూసి రాణి ఎంతో ఆశ్చర్యపోయి రాజు వద్దకు వచ్చింది. రాజు జరిగిందంతా చెప్పాడు. ఆ మణికంఠను చూసిన రాణి ఎంతో సంతోషపడి రాజ్య ప్రజలందరికీ పరిచయం చేసింది. మణికంఠ స్వామి వచ్చిన వేళా విశేషం రాజ్యమంతా సిరి సంపదలతో పాడి పంటలతో విరజిల్లిపోయింది. కాలం గడిచే కొద్దీ రాజుకి రాణికి మణికంఠుడిపై ప్రేమ అనేది పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజులకు రాణి గర్భవతి అయి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరుడు రాజరాజుడు. రాజరాజు సొంత కొడుకు అయినప్పటికీ మణికంఠుడి స్వామిపై కొంచెం ప్రేమ అనేది ఎక్కువ ఉంది. మణికంఠ స్వామి తన విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్లాల్సి వచ్చింది. గురుకులంలో వేదాలు, పురాణాల శాస్త్రాలు, ధనుర్విద్యలు, అస్త్రశస్త్రాలు అన్ని అవపోసన పట్టాడు. మణికంఠుడు విద్య నేర్చుకునే స్థితిని చూసి ఇతను సామాన్య బాలుడు కాదు, దైవ స్వరూపుడని గ్రహించాడు తన గురువు. కానీ విషయం ఎక్కడా బయట చెప్పలేదు. మణికంఠుడు తన విద్యాభ్యాసాన్ని కేవలం 2 సంవత్సరాలు పూర్తి చేసి గురువు వద్దకు వచ్చి, గురుదేవా మీ గురుదక్షిణ ఏం కావాలని అడగగా, ఆ గురువుకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు చిన్నప్పటి నుంచే చూపు కనిపించదు, చెవుడు వినిపించదు. అయ్యప్ప స్వామి దైవస్వరూపుడిని గ్రహించి నా కొడుకు చూపుని మరియు మాటలు ప్రసాదించు అని కోరాడు. వెంటనే అయ్యప్ప స్వామి తన గురువు కొడుకు దగ్గరకు వెళ్ళి చూపును మరియు మాటలను ప్రసాదిస్తాడు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని గురువు దగ్గర మాట తీసుకుంటాడు. గురుకులో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని రాజ్యానికి వస్తాడు. మణికంఠుని చూడగానే మహారాజు ఎంతో సంబరపడిపోయి కౌగిలించుకొని ఈ రాజ్యానికి మహారాజును చేద్దామని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి ఈ విషయాన్ని తన భార్యకు చెప్పగా భార్య కూడా సంతోషంగా అంగీకరించింది. మరుసటి రోజు ఇదే విషయాన్ని సభాముఖంగా అందరికీ తెలియజేశాడు. ఇది విన్న మంత్రి రాజు దగ్గరకు వచ్చి, ఏంటి మహారాజా ఇది? మీకు సొంత కొడుకు ఉండగా ఎక్కడో దొరికిన వాడిని రాజు చేస్తానంటారేంటి? ఇది రాజ్యానికి మంచిది కాదు. మీ ఆలోచన మార్చుకొని మణికంఠుని ఇప్పుడే రాజ్యాన్ని బహిష్కరించండి అని చెప్పగా, ఏంటి మంత్రి నోరు లెగుస్తుంది? రాజు నువ్వా నేనా? నేనేం చేయాలో కూడా నువ్వు నాకు చెప్తావా? నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరిని మహారాజును చెయ్యాలి, ఎవరిని బహిష్కరించాలి. నీ మాటలని కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళు, లేకపోతే నిన్నే రాజుని బహిష్కరిస్తాను అని కోపంగా మహారాజు అన్నాడు. ఆ మంత్రి అక్కడి నుండి వెనుదిరిగి మనసులో ఇలా అనుకుంటున్నాడు, మణికంఠుడు మహారాజు అయితే ఈ రాజ్యంలో నా ఆటలు ఇంకా సాగవు, కాబట్టి ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని అనుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.